అవకాశం ఉంది. అయితే కరీంనగర్ లో ఇప్పటి వరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది, అక్కడ ఎంతమంది లైన్స్ లో వెయిట్ చేస్తున్నారో కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, నగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత గత టర్మ్ లోక్సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ దాదాపుగా అంతే నమోదైన పరిస్థితి ఉంది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 64%, దాదాపు 64% ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ నమోదైన నేపథ్యంలో అక్కడ మరింత అంటే కడప మొత్తం పూర్తిస్థాయి సమాచారం వచ్చేంత వరకు, పూర్తిస్థాయి సమాచారం వస్తే కానీ మరింత పెరుగుతుందా అనే వివరాలు అనేటివి తెలియాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా కరీంనగర్ విషయానికి కనుక వస్తే, కరీంనగర్కి సంబంధించి ఇప్పుడు 67%, 5 గంటల వరకు 67% పోలింగ్ నమోదైంది. ఇది లాస్ట్ ఇయర్ ఎన్నికలతో పోలిస్తే లాస్ట్ ఇయర్ 69% నమోదైంది, 69.12% నమోదైంది. ఈసారి 67% నమోదైంది. ఇది మరొక 5% పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ అవర్ కాబట్టి ఒక 5 నుంచి 6% పెరుగుతుందని కూడా అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా చూసినట్టయితే 70%కి దాటే అవకాశం ఉంది కరీంనగర్కి సంబంధించి. పెద్దపల్లిది కూడా అదే రేంజ్లో ఉండే అవకాశం అయితే పెద్దపల్లి పోలింగ్కి సంబంధించినది. అయితే ఉదయం నుంచి పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు అనేది జరిగింది. ఈవీఎంల మొరాయింపు, కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం, వెంటనే సరిదిద్దడం, వీటన్నిటి నేపథ్యంలో అది జరిగింది. చెదురుముదురు ఘటనలు మినహా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చోటు చేసుకోలేదు. కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ 3 పార్టీలు కూడా ప్రధానంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇక్కడికి సాక్షాత్ ప్రధానమంత్రి కూడా వచ్చి ప్రచారం చేసిన పరిస్థితి అయితే ఉంది. కరీంనగర్ ఓటర్ల పల్స్ని కనుక చూసినట్టయితే ఒక సైలెంట్ ఓటింగ్ జరిగిందని చెప్పవచ్చు. ఉదయం 7 గంటల వరకే ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు కూడా వాతావరణం చల్లగా ఉంది. ఎండాకాలం అయినప్పటికీ వాతావరణం చల్లగా ఉండడంతో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఆ తర్వాత 12 తర్వాత ఇక్కడ చూసినట్టయితే పోలింగ్ కేంద్రాలు కొద్దిసేపు దాదాపు ఒక 2-3 గంటల పాటు వెలవెలబోయిన పరిస్థితి ఉన్నది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు కొంతమేర అక్కడక్కడ కనిపించినప్పటికీ ఆ తర్వాత చివరి గంటలో అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరు లేక బోసిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంతని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో 4ంటికే పోలింగ్ అక్కడ ముగిసిన పరిస్థితి ఉంది. మొత్తంగా అక్కడ పోలింగ్కి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కూడా అధికంగానే నమోదైన పరిస్థితి ఉంది. ఆసక్తిని ఉదయం పూటనే చూపించారు తప్ప మిగిలిన టైంలో అది చూపించలేదు. పట్టణ ప్రాంతాల్లో అయితే అధ్వానంగానే ఉందని చెప్పవచ్చు. పోలింగ్ శాతం కరీంనగర్ కానీ మున్సిపల్ ప్రాంతాల్లో కానీ అధ్వానంగానే ఉందని చెప్పవచ్చు. సెలవు ప్రకటించినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అనేక ప్రచార కార్యక్రమాలు చేసినప్పటికీ, అధికారులు చెప్పినప్పటికీ విద్యావంతులైన ఈ పట్టణ ప్రాంత వాళ్ళు ఓటింగ్ పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదని చెప్పవచ్చు. మొత్తంగా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ భారీగా నమోదని చెప్పవచ్చు. సిరిసిల్ల, వేములవాడ ఈ ప్రాంతాల్లో 70% పైగా సాయంత్రం 5 గంటలకే పోలింగ్ నమోదు కావడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. రోజా, ఈ పోలింగ్ వివరాలన్నిటి మరి కొద్దిసేపు గడిస్తే కానీ అంటే తుది పోలింగ్ అంటే ఎంత ఉంది అనేది అన్ని లెక్కలు పూర్తయిన తర్వాత, అన్ని ఫార్మ్స్ సమర్పించిన తర్వాత ఈవీఎం ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే అక్కడికి చేరుతాయి. చేరిన తర్వాత అప్పుడు కానీ పూర్తి వివరాలు ఈ రాత్రికి 8 గంటల తర్వాతే పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రోజా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్. సో మొత్తానికి ఏపీ, తెలంగాణలో పోలింగ్ అయితే పూర్తయింది. అయితే పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించిన డీటెయిల్స్ రావాలంటే మాత్రం ఇంకొద్ది సమయం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది క్యూ లైన్స్లో వేచి ఉన్నారు. అయితే 6 గంటల లోపు వచ్చిన వాళ్ళకే అధికారులు అనుమతించారు. 6 తర్వాత ఎవరు వచ్చినా కూడా నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి అనుమతించలేదు. మరి ఈ లైన్లలో ఉన్న వాళ్ళంతా కంప్లీట్ అయితే కానీ మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ కంప్లీట్ పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించిన ఒక పిక్చర్ అయితే రాదు. సో ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు ఏపీలో అయితే అత్యధికంగా చిత్తూరులో ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్ ప్రకారం 74.06% పోలింగ్ నమోదు కాగా, ఇక అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55.17% ఓటింగ్ జరిగింది. అటు అనకాపల్లిలో 65.97%, అనంతపురంలో 68.04% ఓటింగ్ జరిగింది. ఇక అన్నమయ్య జిల్లాలో అయితే 67.63%, బాపట్లలో 72.14%, కోనసీమలో 73.55% ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇటు తూర్పుగోదావరి జిల్లాలో 67.93%, ఏలూరులో 71.10%, గుంటూరులో 65.58% పోలింగ్ నమోదైంది.